ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇదిగోండి మీ కళ్ళ ముందే కదా నేనైతే స్టిచ్ వేసింది, వీడియో పాస్ కూడా చేయలే కదా. ఇప్పుడు మనకి రెండు సమానంగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈ రోజు ఈ వీడియోలో మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా, చంక భాగంలో ముడతలు రాకుండా, భుజాలు అనేవి లాగినా కూడా జారకుండా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అని అడుగుతున్నారు కదా. సో మనకి భుజాలు జారకుండా, చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే మనకి బ్లౌజ్ కటింగ్ ఎంతైతే ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా 100% అంతే ఇంపార్టెంట్. బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏముంది అని అనుకుంటాం కదా, కానీ కంపల్సరీ మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ కావాలి. పర్ఫెక్ట్ మెథడ్లో బ్లౌజ్ కుదరాలి అని అంటే మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో నిన్నటి వీడియోలో పోస్ట్ చేసినాను. ఇప్పుడు నేను మీకు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్ అయితే నేను చెప్తా ఉంటాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేసినాం. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే థ్రెడ్ పైపింగ్ వదిలేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. వీడియో చూసుకుంటూ కూడా మీరు స్టిచ్ చేసుకునే విధంగా పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా నిన్నటి వీడియో, ఈ 2 వీడియోలు చూడండి చాలు. మీరు ఇంకెవ్వరి దగ్గరికి పోవద్దు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే స్టిచ్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ బ్యాక్ నెక్ అయితే నెక్ పైపింగ్ అనేది డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. చూడండి, ఇక్కడ మనం డోరీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం, దాన్ని కూడా సెల్ఫ్ కలర్ వేసేసుకున్నాం. సెల్ఫ్ కలర్ కి ఇప్పుడు మనం ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకుందాం. స్టిచ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి లైనింగ్ కి జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇలా స్టార్టింగ్ కాస్త కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసేయండి. సో మీకు చాలా మంది నార్మల్ మిషన్, నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగ్ రావడం లేదు అంటారు కదా, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే మిషన్ లో, అది ఏ మిషన్ పైన అయినా వస్తుంది. ఓకే, మీకు రాకపోతే మిషన్ పైన ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు ఇది స్టిచ్ చేసేటప్పుడు మనకి మూలల దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు జస్ట్ ఈ పాదం ఉంటుంది కదా, సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది లేపండి. నా దగ్గర ఫూట్ అనేది ఇది లేవడానికి కింద నా మోకాల దగ్గర ఉంటుంది కదా, దాన్ని లేపుతూ స్టిచ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మొత్తం పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు షేప్ అనేది మనకి ఎక్కడైనా పోయిందా, ఎక్కడ కూడా పోలేదు. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన జాయింట్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనం బ్లౌజ్ వేసేసుకున్నప్పుడు పైకి కనబడాలి, ఇదేమో లోపలికి వెళ్ళిపోతుంది కదా, దీనిపైన కరెక్ట్ గా స్ప్రెడ్ చేసేసుకోండి ఈక్వల్ గా. ఇదిగోండి, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అని, ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి, మీకు అటు ఇటు జరిగిపోతుంది అని అనుకున్నప్పుడు మీరు సేఫ్టీ పిన్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకోండి. సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు రివర్స్ లో స్టిచ్ చేసేటప్పుడు తెలుస్తుందా అంటే మనకు తెలుస్తుంది. మనకి ఇంతకుముందు స్టిచ్ చేసినాం కదా, అదే కుట్టు పైన అయినా వేయండి, లేదు అంటే మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సేమ్ మళ్ళీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు మీకు మూలల దగ్గర కర్వ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. మనకి లైనింగ్ అయితే ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ అంతే డిస్టెన్స్ తోని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర ఇదిగోండి నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా స్ట్రైట్ ఉన్న దగ్గర అవసరం లేదు, ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. కాకపోతే మూలల దగ్గర మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా ఫింగర్ తోని ప్రెస్ చేయండి. ఇలా ఫింగర్ తోని ప్రెస్ చేయండి, లేదు అంటే ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి, మీకు షేప్ ఎక్కడైనా చేంజ్ అయినా షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి మూల వచ్చింది కదా, ఈ మూల దగ్గరకు వచ్చిన తర్వాత మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి. నెక్స్ట్ సూది అనేది కిందకు ఉండాలి, అలా తిప్పు. ఇప్పుడు ఆ విధంగా తిప్పేసుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది మనకి ముడతలు అనేవి రావు. ఒకవేళ మీరు రౌండ్ గా తిప్పేసిండ్రు అనుకోండి, ఖచ్చితంగా ముడతలు అనేవి వస్తాయి. ఇదిగోండి చూడండి, ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం అదే విధంగా చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ప్రతి ఒక్క కార్నర్ దగ్గర స్టిచ్ అయితే వేసేస్తాం. ఇప్పుడు ఈ విధంగా మొత్తం జాయింట్ అయితే వేసేసుకున్నాం కదా. జాయింట్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి. లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఆ మొత్తం కట్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్ గా అయితే వచ్చేసిందో. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. డాట్ కోసం ఇక్కడ కచ్ మార్కులు తీసేసుకున్నాం కదా, ఆల్రెడీ ఒక సైడ్ మార్కింగ్ ఉంది. సేమ్ దీనిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, ఒకవేళ మీకు మార్కింగ్ లేదనుకోండి, ఇక్కడ భుజం ఉందా, భుజంని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా తీసేసుకొని ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కింద దీని యొక్క వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ తీసేసుకొని పైకి వస్తా ఉంటే క్లాత్ అనేది ఇలా దారం అనేది క్లాత్ లోపలికి కలుచుకుపోయినట్టు ఉండాలి. అట్లా అయితే ఇక్కడ మనకి ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సేమ్ అదే విధంగా మనకి ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసేసుకోండి. చూడండి, ఓకే. ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ వేసేసుకున్నాం కదా, రెండు స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా చూసేసుకోండి. ఒకవేళ ఫస్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవడం మర్చిపోతే సమానం లేకపోతే ఈ విధంగా చెక్ చేసేసుకొని మార్క్ కుట్టు పెట్టేసుకోండి. కుట్టు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కిందికి వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టీ అయితే చేసేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను సెల్ఫ్ పైపింగే వేసేస్తున్నాను. చూడండి, సెల్ఫ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దానికి ఇక్కడ పైపింగ్ కూడా వేసేసుకున్నాం. సెల్ఫ్ కాబట్టి ఎక్కువ ఏర్పడకపోయినా నార్మల్ గా అయితే తెలుస్తుంది. ఇదిగోండి సేమ్ ఇంకా పైపింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 ఇంచ్ పట్టీలు అయితే కట్ చేసేసుకున్నాం కదా కటింగ్ లో. దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవి రెండు కలిపి జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది 1 ఇంచ్ పట్టీ అనేది ఎట్లా జాయిన్ చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనికి కింద కుట్టు అయితే వేసేస్తున్నా. ఇక్కడ మనకి తెలిసిపోతుంటది, మనకి దారం ఉంది కదా టైట్ ఉండడం వల్ల అది తెలుస్తుంది. దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే దీనిపైన ఒక స్టిచ్ అయినా వేసేసుకోండి, లేదు అనుకుంటే ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్ అట్లా తీసేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టు వేసేసినాం కదా, కుట్టు వేసేసిన తర్వాత ఈ కుట్టు కంటే సైడ్ కి ఎక్స్ట్రా ఉంటది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పైపింగ్ ఇది జాయిన్ చేసినాం కదా, దీనిపైన ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. లేదు నాకు ఒక కుట్టు కూడా బయటికి కనబడద్దు అనుకుంటే జస్ట్ హెమ్మింగ్ చేసేసుకోండి, మీకు బయటికి కుట్టు అనేది కనబడకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూసిండ్రా, ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకుండా డాట్స్ స్టిచ్ చేసిన షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటుంది. వెనకాల భాగం అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ రెండు కూడా ఇట్లా పక్క పక్కన పెట్టుకుని పైపింగ్ అయితే వేసేసుకోవాలి. లేదనుకోండి రెండు ఒకే సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనకి వెనకాల భాగానికి ఏ విధంగా అయితే పైపింగ్ వేసేసినామో సేమ్ ఇక్కడ కూడా పైపింగ్ వేసేసుకొని
లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోండి. కాకపోతే ఏం చెప్తున్నా, రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. లేదు అంటే రెండు ఒక సైడ్ కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్ గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఒక దాని తర్వాత ఒకటి కుట్టేస్తాము, మొత్తం షే బెల్ట్ దగ్గర నుండి ఒక దాని తర్వాత ఒకటి కుట్టేసరికి ఏమవుతుందంటే రెండు ఒక సైడ్ కి వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాం. ఇలా రెండు పెట్టేసుకొని రెండింటి పైన లైనింగ్ అయితే దేనికి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా రెండు రెడీ చేసి పక్క పక్కన పెట్టేసుకోండి. పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్స్ అయితే డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా. డాట్స్ స్టిచ్ చేసుకోవడం కొందరికి ఏమో మార్కింగ్ చేయడం వస్తుంది, కొందరికి రాదు. సో వచ్చిన వాళ్ళేమో సేమ్ యాజ్ టీజ్ గా దీనిపైన స్టిచ్ వేయండి. ఇప్పుడు మార్కింగ్ చేయడం రాని వాళ్ళు ఏ విధంగా డాట్స్ స్టిచ్ వేసేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ భుజం ఉంది కదా, చూడండి భుజం ని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇది నెక్ సైడ్, ఇదిగోండి నెక్ సైడ్ ఇలా జరిపేసేయండి. నెక్ సైడ్ తక్కువ ఉండాలి, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఇలా స్ట్రైట్ గా పట్టేసుకోండి. కిందికి ఇలా స్ట్రైట్ గా పట్టేసుకొని ఇక్కడ మనం డాట్ అయితే స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కరెక్ట్ గా స్ట్రైట్ ఉంది కదా. ఇప్పుడు ఉన్న తర్వాత ఒకవేళ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు తెలుస్తాయి కదా, హెవీ సైజ్ అనుకోండి, చెస్ట్ సైజ్ ఒక 1 పావు 1.5 ఇంచ్ వెడల్పుతోనే తీసేసుకోండి. దీని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి మరి అంటే 2.5. ఇక్కడ 1 పావు 1.5 అట్లా తీసుకోండి. పొడుగు 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఒకసారి చూడండి ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్ గా షేప్ అనేది పర్ఫెక్ట్ గా చెస్ట్ ని చూస్తున్నట్టు ఉంటది. ఇది ఒక్కటి స్టిచ్ చేయడం వల్ల చూడండి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసింది. అదే విధంగా సెకండ్ డాట్ కోసం ఇప్పుడు ఇది ఉందా, ఈ హుక్స్ కాజా పట్టి పొడవు ఉంది కదా, దీన్ని కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని స్ట్రైట్ గా సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దీని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి అంటే సేమ్ దీని ఒక పొడుగు కూడా 2.5 ఇంచులు 2.5 ఇంచులు అయితే తీసేసుకోవచ్చు. ఇది మార్కింగ్ పెట్టుకుంటేనేమో ఏం ప్రాబ్లం లేదు, పెట్టుకోకపోతే ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు 2 స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ కార్నర్ లో 3rd స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉందా, ఈ కార్నర్ ని పట్టేసుకోండి, దీన్ని పట్టేసుకొని ఇలా పట్టుకోండి దీనికి స్ట్రైట్ గా. ఇప్పుడు స్ట్రైట్ గా పట్టేసుకున్నప్పుడు మీకు ఇట్లా ఎక్కువ తక్కువనే వస్తుంది, కరెక్ట్ గా రాదు. సో కరెక్ట్ గా రానప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని ఇలా రెండు సమానంగా వచ్చే విధంగా పట్టుకోండి. ఈ విధంగా రెండు సమానంగా వస్తాయి చూడండి. ఆ సమానం వచ్చిన ప్లేస్ లో మనము డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి 3rd డాట్ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు 4th డాట్ కావాలి అంటే వేసేసుకోండి, లేదు అంటే ఆప్షనల్. దీని యొక్క పొడవు వచ్చేసి నార్మల్ గా 3.5 4 అయితే ఉంటది. సో ఇప్పుడు మనకి 3 డాట్స్ అయితే రెడీ అయింది. 4th డాట్ కావాలి అనుకుంటే వేసేసుకోండి, లేదు అంటే వదిలేసేయండి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మార్కింగ్స్ ఉన్నాయి అనుకోండి, సేమ్ ఇదే మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను దీనికి కూడా మార్కింగ్ డాట్స్ చూపిస్తాను. సో కొత్త వాళ్ళు అనుకోండి, చాలా మంది ఫ్రంట్ పార్ట్ దగ్గరనే భయపడతారు. ఫ్రంట్ దగ్గర అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ గానే వచ్చేస్తుంది. మీకు అనవసరమైన కంగారు అయితే పడకండి. ఇక చూడండి రెండు కూడా మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా రౌండ్ వచ్చేసిందో. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అని చెక్ చేసేసుకోండి. ఓకే ఇప్పుడు మనకి ఇవి రెండు సమానం వచ్చినాయి. ఒకవేళ మీకు కనుక రాలేదనుకోండి ఈ కుట్టు దగ్గర అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి. ఓకే ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసింది. నెక్స్ట్ దీనికి ఏం చేయాలి, మనము పెద్ద పట్టీలు అయితే జాయిన్ చేసేసుకోవాలి. అవునా, సో పెద్ద పట్టీలు జాయిన్ చేయడానికంటే ఫస్ట్ సేమ్ ఇది కూడా నేను చెప్పిన మెథడ్ లోనే ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇక్కడ హెచ్ అని రాసుకున్నాం కదా, ఇది హుక్స్ కాజా పట్టీ సైడ్. ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది ఇలా పక్క పక్కన పెట్టేసుకున్నాక తర్వాతనే స్టిచ్ వేయాలి, లేదు అంటే ఇక్కడ కూడా రెండు ఒకే సైడ్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, కింద లైనింగ్ పెట్టేసుకున్నాం, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ తర్వాత మళ్ళీ లైనింగ్. ఓకే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని కింద ఒక స్టిచ్ అయితే ఇక్కడ కింద అయితే స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కంటే ఎక్కువ ఉంది కదా, ఇది వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లేయర్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇది మన పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇవి రెండు చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. చూడండి షేప్ బెల్ట్ ఏమో ఒక సైడ్ లైనింగ్ ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఒక సైడ్ లైనింగ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టార్టింగ్ లో ఒక పావించ్ అయితే వదిలేసేసేయండి, కొంచెం ఇట్లా వదిలేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇదిగోండి
సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి. కాకపోతే ఇక్కడ డాట్ వరకు వచ్చినాక ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా సమోసా ఫోల్డ్ చేస్తాం చూడండి, సేమ్ సమోసా ఫోల్డ్ చేసినట్టుగా లోపలికి ఫోల్డ్ చేయాలి. అంతేగాని దానిపైన స్టిచ్ అనేది వేయొద్దు. ఒకవేళ దానిపైన స్టిచ్ పడింది అనుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. దీనిపైన కుట్టు అనేది అస్సలు రాదు. దీనిపైన కుట్టు పడితే పైన ఉన్న షేప్ అనేది ఇట్లా ప్రెస్ చేసినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం. అవునా, ఈ పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇప్పుడు ఈ నెక్ సైడ్ కి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా రౌండ్ గా చపాతీ రోల్ చేసినట్టుగా చేసేసేయండి. ఇప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఉందా, ఇదిగోండి రివర్స్ లో తిప్పేసుకోండి. రివర్స్ లో తిప్పేసుకొని ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా జస్ట్ చూస్తే చాలు, చూడంగానే వచ్చినట్టు అనిపిస్తుంది. కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఒక్కసారి చూసుకుంటూ కుట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జిగ్జాగ్ మిషన్ అవసరం ఉండదు. ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. కస్టమర్స్ కి నచ్చి మళ్ళీ ఎక్కడ కూడా కుచ్చుకోపోకుండా ఉంటుంది కదా. సో ఒకసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇటు ఎక్కువ సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ నుండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అనేది మనకి బయటకు కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి ప్రెస్ గుంజండి. క్లాత్ ఏం కాదు, జస్ట్ ముడతలు పడుతుంది, ఎక్కడ కూడా చిన్నగదు. కొంచెం టైట్ అయినా కూడా లాగండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకున్నాం. షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్ లో పైన సైడ్. అదే విధంగా లోపల సైడ్ చూడండి, లోపల సైడ్ కూడా మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది కనబడకుండా నీట్ గా ఉంటది. ఓకే, సేమ్ యాస్టిస్ ఇంకొకటి కూడా స్టిచ్. సో ఇంకొకటి రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. చూడండి ఫినిషింగ్ అయితే మనకి ఎంత నీట్ గా వచ్చిందో. పైన సైడ్ ఈ విధంగా ఉంటుంది, లోపల సైడ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. చాలా మంది అంటున్నారు హుక్స్ కాజా పట్టీలు ఎక్కువ తక్కువ వస్తున్నాయి అని అంటున్నారు. సో ఈ విధంగా చెక్ చేసేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి రెండు మన సైడ్ ఉండే విధంగా తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది మన రైట్ హ్యాండ్ సైడ్, అంటే రైట్ హ్యాండ్ సైడ్ హుక్స్ల పట్టి ఉంటది. హుక్స్ పట్టి ఎప్పుడు లోపలికి ఉంటది కదా, అందుకోసం ఇక్కడ కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకొని పైన సైడ్ జాయిన్ చేసేసుకుంటున్నా. ఒకసారి మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక దాంతో చెక్ చేసేసుకోండి హుక్స్ పట్టి అనేది లోపలికి ఉందా బయటకు ఉందా అనేసి. ఎవరి బ్లౌజ్ కైనా హుక్స్ పట్టి అనేది లోపల సైడ్ ఉంటది. సో లోపల సైడ్ ఉంటది కాబట్టి బయటికి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఒక కుట్టు వేయండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనిని చూడండి, ఇదిగోండి సింగిల్ ఫోల్డ్ చేసుకున్నానా, మళ్ళీ దీన్ని నేను డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాను. డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. చాలా మంది అసలు హుక్స్ కాజా పట్టీల మధ్యలో కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. కొందరేమో పొడుగు పొట్టి అవుతుంది అంటున్నారు, కొందరేమో ఇది కుట్టడం రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిందా, మళ్ళీ దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ లోపలికి క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టార్టింగ్ లో కొంచెం రబ్ చేసేసేయండి. ఇదిగోండి పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది, ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో ఏముంటది, కాజా పట్టి. కాజా పట్టి ఎప్పుడు కూడా బయటకు ఉంటది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఉండాలి దీనికి. సో ఫస్ట్ లైనింగ్ తీసేసుకొని ఇవి రెండు జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి జాయిన్ చేసేసుకున్నది. ఇది వచ్చేసి మనకి కింది సైడ్ లో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే కాజా పట్టి అనేది బయటకు ఉంటది, అంటే మనకి పైన సైడ్ కనబడుతుంది. లోపలికి కుట్టు పెట్టుకొని బయటికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టేసుకొని ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా కింది క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని 1 ఫోల్డ్ 2 ఫోల్డ్. ఇక్కడ ఇంతకుముందు కుట్టు ఉంది చూడండి, ఈ కుట్టు వరకు మాత్రమే కుట్టు వేసేసుకోవాలి. ఇది ఓకే. మీరు ఎక్కువ తక్కువ తీసేసుకున్నారు అనుకోండి,
మీకు ఏమైతుంది అంటే గల్ల పట్టి అనేది ఎక్కువ అవ్వడము, కాజా పట్టి తక్కువ అవడం అవుతుంది అని అంటారు కదా, అలాంటి ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా పైన ఉన్న ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువైంది, నాకు ఫోల్డింగ్ లో కష్టం అవుతుంది, కొంచెం కేర్ఫుల్ గా చూసేసుకోండి. ఇదిగోండి, పోగులు అనేవి బయటికి రాకుండా కుట్టు పెట్టేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత నెక్స్ట్ పక్కకి ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కుట్ల మధ్యలో కాజాలు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కాజా పట్టి రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కాజా పట్టి స్టిచ్ చేసినాం, హుక్స్ పట్టి స్టిచ్ చేసినాం కదా, రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి. రెండు సమానం ఉంటాయి, ఒకవేళ లేకపోతే చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే రెండు సమానం ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం. ఓకే, హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందు ఇప్పుడు మనకి వెనకాలది ముందుది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇవి షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. చూడండి, ఇదిగోండి వెనకాలది ముందుది ఇక్కడ పైపింగ్ వేసేసినాం కాబట్టి కరెక్ట్ గా పట్టేసుకోండి. కరెక్ట్ గా పట్టేసుకొని ఈ ప్లేస్ లో కొంచెం ఎక్కువ తీసేసుకోండి ఫ్యాబ్రిక్. ఓకే, ఇలా తీసేసుకొని ఇటు సైడ్ కి క్రాస్ లో స్టిచ్ వేసేసుకోండి. కటింగ్ లో మీరు క్రాస్ కట్ చేసేసుకున్నారు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కటింగ్ లో కనుక క్రాస్ కట్ చేయకపోతే ఇలా క్రాస్ లో స్టిచ్ వేసేసుకోండి. నేను కటింగ్ లో క్రాస్ చూపించినాను కానీ కట్ చేయలేదు, అందుకోసం ఇక్కడ క్రాస్ లో మార్కింగ్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా ఓపెన్ చేసేసి ఇలా ఇక్కడ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్ లో ప్రెస్ చేయడం వల్ల మీకు అద్దినట్టు ఉంటది, లేదు అనుకోండి ఇక్కడ లేస్తుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు రెండు భుజాలు కుట్టు వేసుకున్నాం కదా, రెండు భుజాలు కుట్టు వేసేసిన తర్వాత రెండు భుజాలని ఈ విధంగా కలిపేసేసుకోండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా పట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు కొలత బ్లౌజ్ తో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇవి రెండు ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ 4 కూడా సమానం ఉండాలి. ఒకవేళ సమానం లేకుండా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలా కట్ చేసేసుకోండి. యాక్చువల్లీ ఇట్లా రావద్దు, బై మిస్టేక్ వచ్చినాయి అనుకోండి ఇలా సమానం చేసేసుకోండి. అదే విధంగా ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా పట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. కట్ చేసుకునేటప్పుడు చూపించినాను కదా, ఇది మన ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్ కి అన్ని కూడా 4 సమానం ఉండాలి. ఒకవేళ సమానంగా లేవనుకోండి ఇక్కడ కూడా స్లైట్ గా కట్ చేసేసుకోవచ్చు. అప్పుడే మీకు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్ గా ప్లస్ ఆకారం అయితే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు అయితే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, హ్యాండ్స్ కి వచ్చేసి కింద థ్రెడ్ పైపింగ్ వేసేసి తీసుకోండి. సేమ్ ఇంతకుముందు ఏదైతే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేస్తున్నామో అదే తీసేసుకోండి. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ గా వేసుకోవడం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, స్కిప్ చేయకండి వీడియో. ఇలా స్టిచ్ చేయడం అయితే మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని రివర్స్ లో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా రివర్స్ లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి, నెక్ చెప్పలేదు కదా అంటే నెక్ అయితే అవసరం లేదు, కాకపోతే హ్యాండ్స్ కి మాత్రం వేసేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ మనం బ్లౌజ్ వేసేసుకునేటప్పుడు లైనింగ్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ బయటకు వస్తుంది, అందుకోసం ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాదు. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఈక్వల్ గా. ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్ గా పెట్టేసుకోండి, మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకోండి. చూడండి, ఒకదానిపైన ఒకటి అంటే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పైన లేయర్ అండ్ కింది లేయర్ ఇవి రెండు వదిలేసి ఈ మధ్యలో వాటికి మనం లోతు అనేది తీసేసుకోవాలి. కటింగ్ లో చూపించారు కదా అక్కే అంటే నేను కటింగ్ లో చూపించినాను కానీ కట్ చేయలేదు. ఎందుకోసం అంటే లైనింగ్ జాయిన్ చేసేసుకునేటప్పుడు మీకు ఒకవేళ తెలియకపోతే రెండు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసం. ఇది మన ఫిట్టింగ్ లైన్, ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దాటి ఒక పాయింట్ కూడా పక్కకి జరగదు, కేవలం ఈ మిడిల్ ప్లేస్ లో మాత్రమే మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకున్నాం కదా, దీనికి మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో లోతు ఉంది, ఈ లోతు తీసిందేమో మనకి ఫ్రంట్ సైడ్ కి రావాలి. సో ఇటు సైడ్ కుట్టేసుకోండి. ఇక్కడ లోతు అనేది ఎక్స్ట్రా తీసేసినా కదా, ఈ ఎక్స్ట్రా లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్ కి రావాలి, తీయండి వచ్చేసి వెనకాల భాగం సైడ్ కి రావాలి. ఇప్పుడు ఈ లోతు ఉంది ఫ్రంట్ కి వెళ్ళిపోయింది. అదే విధంగా ఈ మిడిల్ కచ్ మార్క్ ఉంది కదా, ఈ మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి ఈ భుజం పైన పెట్టేసుకోండి. కరెక్ట్ గా భుజం పైన పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకున్నాను. చూడండి కేర్ఫుల్ గా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో ఒకసారి చూడండి.
నేను జస్ట్ పైన క్లాత్ కింది క్లాత్ పట్టుకున్నాను, అంతేగాని నాకు క్లాత్ సరిపోతుందా సరిపోదా ఒకవేళ ఎక్కువ అవుతుందా అనేసి నేను ఏం ఆలోచించట్లేదు. జస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది అని గుంజిండ్రు అనుకోండి, సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ నాకు సమానం వచ్చింది. ఒకవేళ మీకు రాకపోయినా కూడా మీరు క్లాత్ అనేది గుంజొద్దు, అర్థమవుతుందా? గుంజుతో ఏమవుతుంది, సన్న ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు మిడిల్ దగ్గర నుండి ఇక్కడ ఇటు సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మిడిల్ పాయింట్ నుండి ఇటు సైడ్ కి స్టిచ్ వేసేసుకోండి. ఎస్పెషల్లీ ముందుది కుట్టు పెట్టేటప్పుడు మాత్రం అస్సలు గుంజొద్దు, వెనకాలది కూడా గుంజొద్దు, దట్టు ఇంకా ముందుదైతే ఇంకా అసలే గుంజొద్దు. ఎందుకంటే ముందుది మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ లో వేసేసుకున్నాం కదా, క్రాస్ కట్ చేసి ఇంకా లాగినాం అనుకోండి మొత్తం ముడతలు వచ్చేస్తాయి. జస్ట్ ఏదంటే ఒక చిన్న పాపని మనం ఎత్తుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఎత్తుకుంటామో అదే విధంగా పట్టుకున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సేమ్ ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ తోని ఇటు ఎంత డిస్టెన్స్ తోని అయితే స్టిచ్ చేస్తున్నామో అంతే డిస్టెన్స్ తోని మనం లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. అటు ఇటు జరగద్దు, ఓకే? ఎందుకంటే ముడతలు వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్ గా స్టిచ్ చేసేసుకుంటే మీకు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో ఒక హ్యాండ్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ ఎక్కడైనా ముడతలు వచ్చినాయా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాతనే చూసేసుకోండి ఇక్కడ ఎక్కడైనా ముడతలు వచ్చినాయా అని. ముడతలు రాలేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం సెకండ్ కుట్టు అయితే వేసేసుకోవాలి. క్లియరా? నాకైతే చాలా బాగా అనిపించింది, మంచిగా నీట్ గా వచ్చేసింది. ఓకే, సేమ్ సెకండ్. సో రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ సైడ్ కి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన విధంగా సైడ్ జాయింట్స్ అయితే వేసుకోండి, మీకు ఖచ్చితంగా కుదురుతాయి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ మార్కింగ్ పెట్టేసుకోండి, వెనకాల సైడ్ అదే విధంగా ముందు సైడ్. ఇప్పుడు ఈ విధంగా డాట్ మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇది చూడండి, ఇది మన కాజా పట్టి కదా, కాజా పట్టికి రెండు కుట్లు వేసినాం కదా, ఈ రెండు కుట్ల మధ్యలో ఈ విధంగా మార్కింగ్ తీసేసుకోండి. ఈ రెండు కోసం అంటే ఇక్కడ మనం కాజా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ రెండు కలిపి ఒక దగ్గర పట్టేసుకోండి. ఓకే, ఇవి రెండు కలిపి ఒక దగ్గర మార్కింగ్ పట్టేసుకొని ఇలా టైట్ గా కార్నర్ కి వరకు పట్టుకోండి. కార్నర్ వరకు ఒకవేళ ఏది ఎక్కువైనా తక్కువైనా మీకు సంబంధం లేదు ఇక్కడ, కాకపోతే ఇక్కడ మాత్రం రెండు పాయింట్లు కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఎగ్జాక్ట్ గా మనకి కార్నర్ లో సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను నేను. చూడండి ఇక్కడ ఇదిగోండి, నేను ఫిట్టింగ్ లైన్ ఉన్నా కూడా కార్నర్ లో స్టిచ్ వేసేస్తున్నాను. ఎందుకు అనేది చూడండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇవి ఉందా, ఈ కుట్టు అనేది మన సైడ్ కి అంటే చేతుల సైడ్ కి ఉండాలి. అదే విధంగా ఈ కార్నర్ వచ్చేసి ఇలా తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాజా పట్టి సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం. అదే విధంగా ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇదిగోండి మీ కళ్ళ ముందే కదా నేనైతే స్టిచ్ వేసింది, వీడియో పాస్ కూడా చేయలేదు కదా. ఇప్పుడు మనకి రెండు సమానంగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ పాయింట్ పర్ఫెక్ట్ గా కుదిరిందంటే బ్లౌజ్ అనేది మీకు 100% కుదురుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఎప్పుడు కూడా రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ మార్కింగ్ ఇటు సైడ్ చూస్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇంకొక సైడ్ ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ ఇదేమో హుక్స్ పట్టి ఏమో ఇక్కడ స్టార్టింగ్ కార్నర్ వరకే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ కార్నర్ ఈ మిడిల్ ఈ పాయింట్ ఇవి రెండు కలిపి స్టిచ్ డైరెక్ట్ గా కార్నర్ కి పట్టేసుకోండి. ఇలా స్ట్రైట్ గా కార్నర్ కి పట్టేసుకోండి. ఎక్కువ తక్కువ వచ్చినా మనకి ఏం సంబంధం లేదు. ఇది చూడండి, మీకు ఫిట్టింగ్ లైన్ కూడా కనబడుతుంది. ఇదే లైన్ పైన మనం స్టిచ్ వేసేసుకోవచ్చు, కానీ ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్ అయితే వేసేసుకుందాం కార్నర్ కి. ఓకే, ఎంత పర్ఫెక్ట్ వచ్చింది చూసిండ్రా బ్లౌజ్ అయితే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది, కానీ హ్యాండ్స్ మార్కింగ్ లేదు కదా. ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా హ్యాండ్స్ కి. ఇప్పుడు ఇవి రెండు మార్క్ చేసేసుకున్నాం. చూడండి, ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ ఫిట్టింగ్ మార్కింగ్ ఎక్కడ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఉంది. సేమ్ అదే ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్ గా స్కేల్ తోని ఒక గీత గీసేసుకోండి. ఇక్కడ మనకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా, ఆల్రెడీ ఇక్కడ మనకి మ్యాచ్ అయిపోయింది, ఇవి రెండు మ్యాచ్ అయినాయి. సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ విధంగా మార్కింగ్ అయితే వచ్చేసింది కదా, సేమ్ ఇదే లైన్ పైన ఒక కుట్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, స్టార్టింగ్ లో కొంచెం రబ్ చేసేసేయండి. రబ్ చేసి చేతులు మాత్రం ఖచ్చితంగా పైన వైపుకు ఉండాలి. ఇక్కడ చేతుల దగ్గర కుట్టు అనేది పైన వైపుకు ఉండే విధంగా తీసేసుకోండి. మళ్ళీ ఇక్కడ కార్నర్లు ఇట్లా పట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్ గా ఉంది కదా గీతలాగా కాకుండా కొంచెం ఇట్లా రౌండ్ గా స్టిచ్ వేసేసుకోవాలి అనేది నేను కట్టింగ్ లోనే చెప్పినాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే,
ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని కొంచెం రౌండ్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అటు సైడ్ కూడా కుట్టు వేసేసుకోవాలి. అంతేకాకుండా ఈక్వల్ డిస్టెన్స్ తోని ఇదిగోండి ఇలా ఒక 3 కుట్లు కానీ 4 కుట్లు కానీ కస్టమర్ కి వేసి ఇవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీనిపైన స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ వేసేద్దాం. చూడండి, చాలా మందికి ఒక డౌట్, మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుండి కిందికి స్టిచ్ వేయాలా, కింది నుండి పైకి స్టిచ్ వేయాలా అనేసి. సో ఎక్కడ నుండి ఎట్ సైడ్ స్టిచ్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ కుట్టు అనేది పైకి చూస్తుండాలి. చూడండి, ఈ బ్లౌజ్ అయితే ఫుల్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది. వేసుకున్న తర్వాత ఎలా ఉంటది అనేది కూడా నేను చూపిస్తాను. కానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది, తెలుస్తుంది మనం కుట్టేటప్పుడే. సేమ్ ఇటు సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, ఇటు సైడ్ కి కూడా సేమ్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ ఉంది అనుకోండి, కొలత బ్లౌజ్ తోని పోల్చుకోండి పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని. కొలత బ్లౌజ్ తో ఏమైనా ఎక్కువ లూజ్ కానీ టైట్ కానీ ఉంటే అది మన కటింగ్ లో చేసే మిస్టేక్ వల్ల ఉంటది. ఒకవేళ ఉంటే స్టిచెస్ అయితే వేసేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి సైడ్ కి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు అయితే వేసేసుకోండి. 3 అంటే 3, 4 అంటే 4 ఎన్నైనా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక చేతి ఒక కింది భాగంలో ప్లస్ ఆకారం వచ్చిందా రాలేదో చూద్దాం. చూడండి, సైడ్ అయితే కొంచెం స్లైడ్ చేంజ్ వచ్చింది చూడండి. సో చేతి యొక్క కింది భాగంలో జస్ట్ కొంచెం స్లైడ్ చేంజెస్ వచ్చింది. అదేంటంటే మనం మిస్టేక్ ఎక్కడ స్టిచ్చింగ్ లో కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇలా రాకుండా కూడా చూసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ మెథడ్. సో నెక్ షేప్ కూడా ఎక్కడ కూడా అవుట్ కాదు. అదే విధంగా నేను వేసుకొని కూడా స్టార్టింగ్ లో యాడ్ చేస్తాను, లేదంటే ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి, పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్. క్లియర్.